గుడ్ మార్నింగ్ Q6 ప్రేక్షకులకు నేను మీ మండల సంజీవ. ఈరోజు గాంధీ జయంతి. Q6 తరపున గాంధీ మహాత్మునికి నివాళులు అర్పిస్తూ మరి వార్తలకు వెళ్దాం. వెలుగు దినపత్రికలో చూస్తే ఇవాళ నుంచి బతుకమ్మ సంబరాలు ఎంగిల్పూలతో మొదలు 9 రోజులు ఊరూరా వేడుకలు అనేటువంటిది ఒకటి మన ప్రధానమైనటువంటి పేజీలో ఒక వార్తను చూస్తున్నాం. అడిగింది 10,000 కోట్లు, ఇచ్చింది 416 కోట్లు. వరద సాయంపై రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి. నష్టంలో 4% విధిల్చిన మోదీ సర్కారు. తక్కువ నష్టం అంచనా రిపోర్ట్స్ ఇచ్చిన ఏపీకి 1036 కోట్లు. కేంద్ర ప్రభుత్వం తీరుతో తెలంగాణ రైతులు నారాజు అనేటువంటిది ఒక న్యూస్, ఒకటి హెడ్లైన్స్ ఒకటి చూస్తున్నాం. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలకు మనం 10,000 కోట్లు అడిగితే 416 కోట్లే ఇచ్చిందనేటువంటి వార్త ఒకటి మనం చూస్తున్నాం. నెక్స్ట్ బీఆర్ఎస్ విష ప్రచారాన్ని తిప్పి కొడదాం. మూసీ హైడ్రాపై గులాబీ పార్టీ తీరును ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్. జనానికి వాస్తవాలు చెప్పాలని పార్టీ కేడర్కు పీసీ చీఫ్ పిలుపు. పీసీ చీఫ్ మన మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే హైడ్రాపై విష ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలనేటువంటి విషయాన్ని ఒకటి మనం ప్రధానంగా ఈరోజు వార్తలు చూస్తున్నాం. అదేవిధంగా బుల్డోజర్లకు అడ్డుపడండి, ఒకరిల్లు కూలిస్తే అందరూ తగులుకోండి. కేటీఆర్ RBXను చెరిపేసి కేసీఆర్ అని రాయండి. రేవంత్ కాదు, ఆయన తాత వచ్చినా ఏమీ చేయలేడు. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో అనేది కాంగ్రెస్ నినాదం. టాటాకు చప్పులకు భయపడం. మూసీ ప్రాజెక్టు పరిధిలో గోల్నాగలో పర్యటన. కేటీ రామారావు మూసీ ప్రాంతాల్లో పర్యటించి మరికి వాళ్లకు భరోసానిచ్చి మేము కూలిస్తే మేము ఒప్పుకోం, మేము ఎంతటి వాళ్ళు వచ్చినా కూడా మేము నిలబడతామనేటువంటి మాట ఒకటి మూసీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చూస్తున్నాం. భరోసా ఇవ్వకుండా రెచ్చగొట్టుడైంది కేటీఆర్. హరీష్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. 10 లక్ష కోట్లు అప్పచెప్పి కనీసం మూసీని బాగా చేయలే. మూసీ మురికితో బాధలేందో నల్గొండ వచ్చి చూస్తే తెలుస్తుంది. 1,50,00,000 కోట్ల ప్రాజెక్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇచ్చిన హామీలు ఏమైనాయి? చెప్పిన మాటలన్నీ రేవంత్ మర్చిపోయిండు. ఏలేటి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడదాం. టైంపాస్కు రాష్ట్ర కేబినెట్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారని విమర్శ. అరవింద్ గారు, బీజేపీ నాయకుడు అరవింద్ గారు ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. క్యాబినెట్ మీద విమర్శిస్తున్నటువంటి మాటను ఒకటి ఈ సందర్భంగా చూడవచ్చు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఒక వార్త ఒకటి చూస్తున్నాం. రైతులను తొక్కించి చంపినోళ్ళు నీతులు చెప్పేది. రైతులను తొక్కించి చంపినోళ్ళ నీతులు చెప్పేది. చేతనైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేసి చూపించండి. మంత్రి తుమ్మల. దమ్ముంటే రైతుల కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలి. 10 నెలల్లో రూపాయలు 18,000 కోట్లు మాఫీ చేసింది కనిపిస్తలేదా? మోదీతో మాట్లాడిన రాష్ట్ర సర్కారుకు సాధించే సత్తా ఉన్నది అనేటువంటి న్యూస్ ఒకటి మనం తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటను ఒకటి ఈ విధంగా చూస్తున్నాం. కొండా సురేఖ అక్కకు ఓ తమ్ముడిగా దండవేశ. తప్పుడు పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా. రఘునందన్ రావు, హరీష్ రావు పెయిడ్ ఇన్స్టిట్యూట్ అలా చేసిందని ఆరోపణ. గ్రూప్ 1 కీలో తప్పులున్నాయి. TGSP పట్టించుకోవడం లేదు. హైకోర్టులో కొనసాగిన వాదనలు. ఇదొక న్యూస్ చూస్తున్నాం. కొన్ని క్వశ్చన్ పేపర్లో తప్పులున్న విషయాన్ని వాళ్ళు గమనించి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. దసరాలోపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు అందజేయాలని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశం. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఎలాంటి పొరపాట్లు జరగొద్దు. రేపు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం. LRS దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి పెంపు కోసం ప్రతిపాదనలు. సన్న దొడ్లు రకాల వడ్లు కొనుగోళ్లకు వేర్వేరుగా కౌంటర్లు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే రిపేర్లు చేయాలని సూచన. సెక్రటరియట్లో
సెక్రటరియట్ నుంచి కలెక్టర్లతో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పక్కన సిఎస్ శాంతికుమారి. దసరా లోపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. అయితే ఈ నెల 3 నుంచి అంటే 3వ తారీఖు నుంచి 3వ డేట్ నుంచి ఈ యొక్క రేషన్ కార్డులు కానీ డబుల్ బెడ్రూమ్ విషయంలో గ్రామస్థాయి సర్వే చేయాలని చెప్పేసి ఆ మీటింగ్ యొక్క సారాంశం. మరి ప్రతి గరీబ్ వ్యక్తిని గుర్తించి ఎలాంటి లోటుపాట్లు తావివ్వకుండా మరి నిజమైనటువంటి గరీబ్ వ్యక్తికే మరి బీదవారికే ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చే పథకాలు మొట్టమొదటిది అంటే క్రింది స్థాయిలో రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి అన్ని వివరాలు అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి మరి అధికారులు గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. తొందరపాటుతోటి మరి కుటుంబ వాళ్ళు చెప్పిన విషయాలు కాకుండా మరి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి కూడా మరి ఆలోచన చేసి వారి యొక్క రిపోర్ట్ సేకరించాలనేటువంటిది మంత్రి గారు మరి మాట్లాడినటువంటి విషయం చూస్తున్నాం మిత్రులారా. రోడ్ల మరమ్మతులకు ఫండ్స్ ఇవ్వండి, మంత్రి కోమటిరెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వినతి. కొత్త రోడ్లు బ్రిడ్జీలు శాంక్షన్ చేయండి, వర్షాలతో రోడ్లు కొట్టుకుపోతున్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్య. ఫండ్స్ కోసం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్కకు వినతి పత్రాలు అందజేస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అని ప్రధానమైనటువంటి న్యూస్ చూస్తున్నాం. మూసీ ప్రక్షాళనకు కార్పొరేషన్ తెచ్చింది బీఆర్ఎస్, అప్పుడు వాళ్ళు చేస్తే మంచి, ఇప్పుడు మేము చేస్తే తప్ప. మంత్రి శ్రీధర్ బాబు. వాళ్ళే బఫర్ జోన్ ఫిక్స్ చేసి అక్రమ కట్టడాలను గుర్తించారు. పేద ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. మూసీ నిర్వాసితులను ఆదుకుంటామని వెల్లడి. అక్రమ కట్టడాలు కూల్చాలని కేటీఆర్ ఆదేశించారు. అబద్ధాలు నిజాలుగా జనాలకు నిజాలు చెప్పండి, పిసిసి చీఫ్. అంటే మూసీ ప్రక్షాళన విషయంలో మరి ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు తలో దారిగా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తారు. ఎవరు కూడా గరీబోలను వారికి ఉపాధి కల్పన కానీ వారికి ఇంకా వేరే వివిధ ప్రాంతాల్లో స్థలాలు కానీ మరి ఉద్యోగం కానీ అటువంటి ఆలోచన చేసే మరి కూలగొట్టాలనేటువంటి విషయంలో స్పష్టతకి ఇంకా గవర్నమెంట్ అయితే రాలేదు. ప్రస్తుతానికి కూడా వారి యొక్క అంటే బీద ప్రజలను ఉద్దేశించి కొన్ని డిమాండ్స్ అయితే వచ్చినాయి. మరి వాళ్ళకి ఏదైనా తాత్కాలికంగా సహాయం చేసి వారికి ఏదైనా కూడా పక్కాగా వాళ్ళకు నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చిన తర్వాతనే వాళ్ళను జడ్పీల్లో కనిపించని కారుణ్యం, 10 ఏళ్లుగా భర్తీ చేయని వారసత్వ ఉద్యోగాలు, రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది ఎదురుచూపులు. బాధితుల్లో ఎక్కువ మంది డిగ్రీ పీజీ చేసిన వాళ్ళే. అటెండర్ పోస్టులు మాత్రమే ఇస్తుండగా వెనుకంజ జూనియర్ అసిస్టెంట్ల పోస్టుల కోసం డిమాండ్. అంటే గవర్నమెంట్లో నిర్దిష్టమైనటువంటి చట్టంలో ఏముందంటే ఎవరైనా కానీ సర్వీస్లో ఉండగా మృతి చెందితే వారి కుటుంబాలకు తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలనేటువంటిది నిబంధన ఉంది. అయితే ఈ విషయంలోకి వస్తే 1200 మంది ఈ పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఆ యొక్క కుటుంబం నుంచి బీటెక్ చేసి పీజీ చేసి ఎంఎస్సి ఎంకామ్ చేసిన వ్యక్తులున్నారు. మరి వారికి అటెండర్ పోస్టులు ఇస్తే అది వారు విముఖత చూపిస్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. మరి కూడా బీటెక్ చేసిన వాళ్ళు అటెండర్ చేయాలంటే కూడా చాలా కొద్దిగా ఇబ్బందిగానే ఫీల్ అయ్యేటువంటి విషయంలో వాళ్ళు జాయిన్ అవుతలేనటువంటి విషయం మనం ఈ విధంగా తెలుస్తుంది వార్తలు చూస్తే. అతి వేగానికి 5 బలి, 2 బైకులు ఢీ, 3 మృతి. మృతుల్లో భార్యాభర్తలు. ఖమ్మం జిల్లాలో ఘటన. మహిళా కూలీలపై లారీ బోల్తా, 3 గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. ఒకే కుటుంబంలో 5 మృతి, వీరిలో 3 చిన్నారులు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద హైవేపై అర్ధరాత్రి ఘటన. ఈ యొక్క అతి వేగానికి అనేటువంటి 5 బలి అనేటువంటి న్యూస్ విషయం చాలా హృదయ విదారకం. ఈ మధ్యలో కూడా మన నేషనల్ హైవే పైన బోయినపల్లి నుంచి సుమారు మన కాలకల్ ప్రాంతం వరకు ఈ రోడ్డు రిపేర్ జరుగుతున్నటువంటి విషయం మనందరికీ కూడా చూస్తున్నాం. బోయినపల్లి నుంచి కాలకల్ వరకు ఈ మధ్యలో కూడా 5-6 మృత్యువాత పడ్డట్టు మనకు ఈ యొక్క పోలీసు ద్వారా సమాచారం అయితే ఉంది.
ఒక విషయం వాళ్ళు రోడ్స్ సేఫ్టీ అధికారులు కానీ ఈ యొక్క నేషనల్ హైవే అధికారులు ఈ క్రైమ్ అంటే చూసేటువంటి పోలీస్ అధికారుల నుంచి వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి ఒక సూచన ఏముందంటే దాంట్లో రోడ్ రిపేర్ సందర్భంగా అంటే నిర్దిష్టమైనటువంటి ఇప్పుడు తొందరగా సుమారు 10 నిమిషాల్లో గతంలో వెళ్దామనుకున్నటువంటి సమయం కంటే ఇంకో 10 నిమిషాలు అదనంగా ముందు వెళ్ళి మీ యొక్క పిల్ల పాపలను మరి నిర్దిష్ట సమయానికి ఆ స్కూళ్ళల్లో చేర్పించండి. తర్వాత ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కొద్దిగా 15-20 నిమిషాలు ముందు వెళ్ళి మరి యొక్క మీ విధులకు హాజరుగండి. ఎందుకంటే రోడ్డు రిపేర్ అవుతున్న విషయం మీ అందరూ కూడా గమనించాలి. మాకు కూడా మీ యొక్క సహకారం అందించాలి. ఎందుకంటే మీరు కూడా ఇబ్బంది పడొద్దు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కనుక మరి సంపాదించే వ్యక్తి కనుక మృత్యువాత పడితే ఆ కుటుంబం మరి రోడ్డున పడి వివిధ ఆ యొక్క భర్తీని ఎవరు పూడ్చలేరు, ఎవరు కూడా ఏమి చేయలేరు పరిస్థితి ఉంటుంది. ఆ రోజు మటుకు 1-2 రోజుల మటుకు ఆ యొక్క కుటుంబం గురించి మాట్లాడి మరి ఆ తర్వాత మర్చిపోవడం అటువంటి జరుగుతుంది. అందుగురించి ప్రజలు కూడా మరి బాగా ఆలోచన చేసి ఈ రోడ్డు మీద జాతీయ రహదారి మీద కొద్దిగా రిపేర్స్ జరుగుతున్న విషయంలో మరి ప్రికాషన్స్ పాటించండి. రోడ్డు మీద అక్కడక్కడ పెట్టినటువంటి వాటిని గమనించి మరి ముందుకు వెళ్ళాలనేటువంటిది ఈ పోలీసు అధికారులు అయితేనేముంది, రోడ్స్ సేఫ్టీ అధికారులు అయితే ఏముంది మరి చెప్పడం ఈ సందర్భంగా ఒకటి మనకు న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. ఇవి ఈనాటి ముఖ్య అంశాలు.